తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం అండి. పార్టీ కోసం నిరంతరం కష్టపడి భయం లేకుండా ధైర్యంగా ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నమస్కారం, హ్యాట్స్ ఆఫ్ యూ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు, బోరుగడ్డ అనిలు, కోడాలి నాని, వల్లభనేని వంశీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఇలా చాలామంది వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా నారా బ్రాహ్మణి గారిని, భువనేశ్వర్ గారిని అడ్డగోలుగా అవమానించారు. వంగలపూడి అనిత గారిని అసెంబ్లీలో శాసనసభ సాక్షిగా అవమానించారు. ఎన్నో అడ్డమైన మాటలు మాట్లాడారు వైసీపీ వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చి ఆ శాసనసభలో కూర్చోబెట్టిండు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం అలాంటిది కాదు. అది ఇంటి వాళ్ళైనా బయట వాళ్ళైనా తప్పు చేస్తే శిక్షించాల్సిందే, తప్పదు. లేకపోతే వాళ్ళకి మనకి తేడా ఉంది. కిరణ్ ఆ మాట అనడం తప్పు. మాట్లాడేటప్పుడే ఆ మాట అనాలనా లేదా అనేది ఆలోచించుకోవాలి. నిజానికి చెప్పాలంటే కిరణ్ గారిని అరెస్ట్ చేయడం అనేది కొంచెం బాధాకరమే. కానీ కిరణ్ గారు లాగా ఎవరు నోరు జారకుండా ఉండాలంటే ఇది తప్పదు. కానీ దయచేసి కిరణ్ గారి కంటే ఎక్కువ నోటికొచ్చినట్టు మాట్లాడటం మాత్రం థర్డ్ డిగ్రీ ఇవ్వాల్సిందే. కానీ దయచేసి కిరణ్ గారు అమాయకుడు. ఆయన ఇప్పుడు ప్రతిరోజు శాసనసభలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో ఆ సంగతి అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ కిరణ్ గారికి అలాంటి ఎక్స్పీరియన్స్ లేకనే నోరు జారండి తప్ప అనాలని అయితే కాదు. సరే, దాన్ని మేమైతే సపోర్ట్ చేస్తలేం. కానీ అంబటి రాంబాబుకి నెత్తి నరిసింది, కోడల నానికి గడ్డం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి అయిండు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్ ఇలా చాలామంది నెత్తి నరిసిన వాళ్ళు, నెత్తి ఊడిన వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్నారు. అంత పెద్దోళ్ళే నోరు జారినప్పుడు అంత చిన్నపిల్లడు నోరు జారడం పెద్ద తప్పేం కాదు. తెలియక మాట్లాడండి, అదే అనుభవం ఉంటే మాట్లాడతాడా? మాట్లాడు. కానీ ఆయన ఏదో నోరు జారి మాట్లాడు. దయచేసి వాళ్ళందరికీ, వైసీపీలో తప్పు చేసిన వాళ్ళందరికీ థర్డ్ డిగ్రీ ఇవ్వండి. అంతకంటే ఎక్కువ తప్పు మన దాంట్లో చేస్తే మన దాంట్లో కూడా థర్డ్ డిగ్రీ ఇవ్వండి, తప్పులేదు. కానీ కిరణ్ గారు అనాలని అనలేదు. ఆయన ఏదో నోరు జారేసిండు, అది ఎమ్మటే సోషల్ మీడియాలో పెడతానులే, అది ఎంత చాలా దూరం వెళ్ళిపోయింది. కానీ కిరణ్ గారిని అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ కిరణ్ గారిని మాత్రం దయచేసి కొట్టొద్దు, అతన్ని ఇబ్బంది పెట్టొద్దు. అరెస్ట్ మాత్రం చేసి అది చాలు, అంతమించి అతన్ని టార్చర్ చేయొద్దు. అలా చేస్తే తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ఈరోజు భయపడతారు. అరే, మనం ఎన్నాళ్ళు ఉన్న పార్టీకి పనిచేసినా కూడా తర్వాత మన పరిస్థితి కూడా ఇంతేరా అని భయపడతారే తప్ప, మనం కూడా నోరు జారితే మన పరిస్థితి కూడా ఇంతే ఉంటుందని మాత్రం దాన్ని పక్కన పెట్టేస్తారు. దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, సోషల్ మీడియాలో అనునిత్యం సోషల్ మీడియాలో పనిచేసే కార్యకర్తలారా, ఐటీడీపీ కార్యకర్తలారా, దయచేసి ఇప్పుడు కూడా నోరు జారి గనక దుర్భాషలాడద్దు. దయచేసి వాళ్ళకి మనకి తేడా లేదు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయండి, తెలుగు ప్రజల కోసం పనిచేయండి, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం పనిచేయండి. అంతేగాని అడ్డగోలుగా ఏ ఆడపిల్లను కూడా మనం నోరు జారడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి కూతుర్లు ఉన్నారు, మనకి భార్యలు ఉన్నారు, మనకి తల్లులు ఉన్నారు, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. వైసీపీ వాళ్ళ దాంట్లో ఆడవాళ్ళు లేకపోవచ్చు, అందుకనే వాళ్ళు నోరు జారేరు. కానీ మన ఇంట్లో మాత్రం ఆడవాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఎదుటి ఆడ మనిషిని మనం మాట్లాడే ముంగట మన ఇంట్లో ఉన్న ఆడపిల్లని కూడా గుర్తు చేసుకొని మాట్లాడండి. దయచేసి ఈ అరెస్ట్ని మనం తప్పుగా చూడొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో పోస్టులు వస్తున్నాయి. ఒక్కళ్ళకంటే సమాధానం చెప్పగలం, ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పలేం. దయచేసి ఇంకా మీదట ఎవరు కూడా నోరు జారొద్దు. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అపార్థం చేసుకోవద్దు. దయచేసి జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.